హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకున్నా, నేనైతే దోశకి నానబెట్టిన. ఇది వచ్చేసి మిల్లెట్స్ తోటి దోశ. ఎప్పుడు రెగ్యులర్గా చేసే దోశ కాకుండా ఇట్లా మిల్లెట్స్ తోటి ట్రై చేద్దామని చేసిన, కానీ మస్తు ఉంటుంది దోశ మాత్రం నిజంగా. నేను వచ్చేసి ఒక కప్పు రైస్, ఒక కప్పు మినపప్పు తీసుకున్నా. మనం వచ్చేసి దోశకి అయితే ఒక కప్పు మినపప్పుకి అయితే 2 కప్స్ రైస్ వేసాం కదా, అట్లా కాకుండా ఒక కప్పు రైస్ వేసి, ఒక కప్పు మినపప్పు వేసి, ఒక కప్పు మిల్లెట్స్ తీసుకున్నాం. మస్తు ఉంటే టేస్ట్. నేను వచ్చేసి తైదలు, కొర్రలు, జొన్నలు గిట్ట తీసుకున్నాం. ఇది వచ్చేసి ఒక 8 అవర్స్ నానపెట్టాలి పిండి గిట్ట. ఇది వచ్చేసి నా ఫేవరెట్ కొబ్బరి చట్నీ. మస్తు ఉంటుంది. ఒకసారి నేను వీడియో గీట పెట్టిన, ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. నిజంగా మస్తు అనిపిస్తుంది చట్నీ మాత్రం. నేనైతే ఎప్పుడు ఇదే చట్నీ చేసాను. ఇది వచ్చేసి నేను అన్న కదా 8 అవర్స్ నానబెట్టిన తర్వాత నేను మిక్సీ పెట్టిన. ఎర్లీ మార్నింగ్ ఇక దోశ వేద్దామని ఫిక్స్ అయిపోయినా. చూడండి దోశ బ్యాటర్ చూడండి ఎంత స్మూత్గా ఉంది. మనం అనుకున్నాం కదా కొంచెం ఇక తైదలు అవన్నీ వేసినాం కదా, అందుకే ఇక బ్లాక్ వస్తుంటే, కానీ ఎప్పుడు రెగ్యులర్గా తినే దోశ కంటే ఈ టేస్ట్ అయితే మస్తు ఉంటాయి. ఇట్లాంటి మిల్లెట్స్తో దోశ వేసుకుంటే మాత్రం నిజంగా మస్తు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది దోశ ఇట. నిజంగా అసలు టేస్ట్ అనేదే బాగుంటుంది, ఇంకా టేస్ట్గా ఉంటుంది. మన ఇష్టం. దీంట్లో ఇట మనం మెంతులు గీట వేసుకోవచ్చు, అంటే హెల్త్కి ఇంకా మంచిగా ఉండాలంటే ఇట మెంతులు గీట వేసుకోవచ్చు. మెంతులు వేసి చేదు ఉంటుంది అని అనుకుంటారు, కానీ అంత చేదు ఏమి ఉండదు. ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. చూడండి మా పుష్పకి అయితే మస్తు ఇష్టం దోశ. తనైతే పిండే నాకు వేస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకొని ఇక దోశ వేసుకోవడమే. నిజంగా మస్తు అనిపిస్తుంది. ఇదైతే నా ఫేవరెట్. ఎప్పుడైనా సరే నేనైతే ఎప్పుడైనా దోశ వేస్తే మాత్రం రెగ్యులర్ చేసే దోశ కాకుండా ఇట్లా వెరైటీగా మిల్లెట్స్ తోటి వేసుకుంటే ఎప్పుడు నేను మిల్లెట్స్ తోటి బాగుంటుంది. చూడండి ఇంకా మనం తైదలు వేసినాం కదా, హెల్త్కి చాలా మంచిది. చూడండి దోశ అయితే టెంప్టింగ్ ఉంది కదా, చూడండి మస్తు అనిపిస్తుంది. యాక్చువల్లీ చూడండి ఎంత బాగుంది దోశ అయితే. ఇట్లాంటి దోశ అప్పుడప్పుడు వేసుకొని తింటే మాత్రం హెల్త్కి గీట చాలా మంచిదని అంట కదా. చూడండి ఆల్మోస్ట్ దోశ గీట రెడీ అయిపోయింది. ఇంకా దీని మీద అయితే నెయ్యి అన్న వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది. ఇంకా మనం ఇష్టం ఆమ్లెట్, ఎగ్ గీట వేసుకోవచ్చు. నిజంగా మస్తు ఉంటుంది టేస్ట్ గీట. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దోశ గీట. ఇట్లాంటి దోశ అప్పుడప్పుడు చేసుకొని తినండి, మస్తు అనిపిస్తుంది. నేనైతే ఇట్లా షేర్ చేసుకుంటున్నా. వీడియో మాత్రం మస్తు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది దోశ మాత్రం. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా, తినాలనిపిస్తుంది కదా. నాకైతే మస్తు ఇష్టం ఇట్లాంటి దోశ అయితే మాత్రం. ఇంకా ఎగ్ వేసుకుంటే మాత్రం ఇంకా టేస్ట్గా ఉంటుంది. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.